స్త్రీ ఎక్కడి నుంచి తీయబడింది అని బైబిల్లో రాయబడి ఉంది? పురుషునిలో నుంచి తీయబడింది. పురుషునిలో నుంచి తీయబడింది అని అంటే ఆ పురుషుడు తనలో నుంచి తీయబడిన, తనలో నుంచి వచ్చిన ఆ స్త్రీ పట్ల తను చూపించవలసిన ఎఫెక్షన్, ఆ లవ్, ఆ ప్రేమ. పిల్లలున్నారు, మనం కన్న పిల్లలు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? మనలో నుండి వచ్చారు. మనలో నుండి వచ్చిన పిల్లల మీద మనకున్నంత ప్రేమ పక్క వాళ్ళ మీద మనం చూపించగలమా? పక్క వాళ్ళు కూడా పిల్లలే కదా, వాళ్ళు కూడా నీ పిల్లల వయసే కదా, నీ పిల్లలతో పాటు ఆడుకునే వాళ్ళే కదా. నీ పిల్లల మీద నీకున్నంత ప్రేమ పక్క పిల్లల మీద ఎందుకు లేదు నీకు? అప్పుడు నువ్వు అనే మాట ఏంటో తెలుసా? వీళ్ళు నా పిల్లలండి. ఎలా నీ పిల్లలు? నాలో నుండి వచ్చారు గనుక, నీ రక్తాన్ని పంచుకొని పుట్టారు గనుక. మంచిది. అలానే ఒక పురుషుడు స్త్రీ విషయంలో కూడా ఎలా ఉండాలి అనేది దేవుని ఉద్దేశం. అంటే నీలో నుండి వచ్చిన పిల్లల పట్ల నువ్వు ఎంత ప్రేమ చూపిస్తావో, ఒక భర్తగా, ఒక పురుషుడుగా నీలో నుండి వచ్చినటువంటి ఆ స్త్రీ పట్ల నువ్వు చూపించవలసింది కూడా అదే ప్రేమ. కానీ ఈరోజు చూస్తుంటే పురుషుడు స్త్రీ పట్ల ఆ ప్రేమ ఉందంటారా? ఈరోజు ఒక పురుషుడు తన భార్య పట్ల ఆ విధమైన ప్రేమను చూపించగలుగుతున్నాడా? మాటలతో వేధించే వాళ్ళు కొందరు, అదనపు కట్నం కోసం ఇబ్బంది పెట్టేవారు మరికొంతమంది, చేయితో దాడి చేసేవాళ్ళు ఇంకొంతమంది, చివరికి చంపడానికి కూడా వెనదీయటం లేదు.